ఫ్రెండ్స్ సమ్మర్ రాగానే చాలా మంది అయితే వాళ్ళ ఇంటికి ఒక మంచి ఏసీ కొనాలనుకుంటారు. అందులో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి మనకు. సామ్సంగ్ గాని, ఎల్జీ అని చెప్పేసి దాంతోపాటు డైకిన్ గాని, పానాసోనిక్ గాని ఇట్లా మనకు చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఈ బ్రాండ్స్‌లో బెస్ట్ బ్రాండ్ ఏది ఉంది? సో వాటిలో ఏ కండిషనర్ తీసుకోవాలని చెప్పి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి నేను టాప్ 5 బెస్ట్ బ్రాండ్స్ కల ఎల్జీ, సామ్సంగ్, వోల్టాస్, డైకిన్, పానాసోనిక్ ఈ 5 బ్రాండ్స్ నుంచి 1.5 టన్ కెపాసిటీ గల 5 స్టార్ రేటింగ్ గల బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ పిక్ చేశాను. సో వీటిలో మీరు ఏ బ్రాండ్ తీసుకోవాలి? ఎల్జీ బ్రాండ్ తీసుకోవాలా, లేదా సామ్సంగ్ తీసుకోవాలా, పానాసోనిక్ తీసుకోవాలా? ఇట్లా వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. నేను ఇది వరకే ఒక ఏసీ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, 30,000 రూపాయల బెస్ట్ ఏసీ ఏముందని చెప్పేసి, దాంతోపాటు 1.5 టన్ కెపాసిటీ గల 5 స్టార్ రేటింగ్ గల బెస్ట్ ఏసీ ఏం తీసుకోవాలని చెప్పి చాలా వీడియోస్ చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటే ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది ఇట్లాంటి వీడియోస్ చేయడానికి అయితే. కావున ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ సామ్సంగ్, వోల్టాస్, ఎల్జీ, డైకిన్, పానాసోనిక్ ఈ టాప్ 5 బెస్ట్ బ్రాండ్స్లో 1.5 టన్ కెపాసిటీ గల 5 స్టార్ రేటింగ్ గల ఎయిర్ కండిషనర్కి సంబంధించి ముందుగా ప్రైస్ విషయానికి వస్తే సామ్సంగ్ ఏసీ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 46,999 ప్రైజ్ అయితే ఉంటుంది. అదే వోల్టాస్ బ్రాండ్కి సంబంధించి ప్రైస్ చూసుకున్నట్టయితే 38,990 ప్రైజ్ అయితే ఉంటుంది. అదే ఎల్జీ బ్రాండ్కి సంబంధించి ప్రైస్ చూసుకున్నట్టయితే 46,590 ప్రైజ్ అయితే ఉంటుంది. ఒక 750 దా కూపన్ కోడ్ అయితే ఉంది. ఆ కూపన్ కోడ్ మీరు అప్లై చేశారనుకోండి 45,840 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. డైకిన్ బ్రాండ్కి సంబంధించి ఏసీ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 45,490 ప్రైజ్ అయితే ఉంటుంది. పానాసోనిక్ బ్రాండ్కి సంబంధించి ఎయిర్ కండిషనర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 44,990 ప్రైజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ 5 బెస్ట్ ఎయిర్ కండిషనర్స్లో ప్రైస్ విషయానికి వస్తే మీకు వోల్టాస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది అండి. సో 38,990 ప్రైజ్ అయితే ఉంటుంది. సో మీకు వోల్టాస్ కొంచెం తక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి పానాసోనిక్ బ్రాండ్కి సంబంధించి ఏసీ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 44,990 ప్రైజ్ అయితే ఉంటుంది. సో ప్రైజ్ విషయానికి వస్తే మీకు వోల్టాస్ అయితే కొంచెం తక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది. 5 ఎయిర్ కండిషనర్స్ యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే 1.5 టన్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు ఒక 160 స్క్వేర్ ఫీట్ దాకా అప్ టు 160 స్క్వేర్ ఫీట్ దాకా రూమ్కి అయితే ఈ ఎయిర్ కండిషనర్ సరిపోతాయి. 1.5 టన్ కెపాసిటీ అంటే అప్ టు మీకు ఒక 150 లేదా 160 స్క్వేర్ ఫీట్ దాకా రూమ్లో సైజ్ ఉందనుకోండి, అప్పుడు ఈ ఎయిర్ కండిషనర్ మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళ కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తాయి. కూలింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే సామ్సంగ్లో 5,000 వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అదే వోల్టాస్లో అనుకోండి 4,850 వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఎల్జీలో అనుకోండి 5,000 వాట్స్ అయితే ఉంటుంది. అదే డైకిన్లో అనుకోండి 5,280 వాట్స్ అయితే ఉంటుంది. పానాసోనిక్లో అనుకోండి 5,100 వాట్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ మీకు డైకిన్ అయితే కొద్దిగా ఎక్కువ కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. 5,280 అయితే కెపాసిటీ అయితే ఉంటుంది. సో మీకు డైకిన్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. సెకండ్ అయితే పానాసోనిక్ ఓకే అని చెప్పుకోవచ్చు. కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తే మీకు డైకిన్ అయితే విన్ అవుతుంది. ఐఎస్ఈఆర్ రేటింగ్ చూసుకున్నట్టయితే సామ్సంగ్లో 5.16 అయితే ఐఎస్ఈఆర్ రేటింగ్ అయితే ఉంటుంది. అదే వోల్టాస్లో అనుకోండి 5 అయితే ఐఎస్ఈఆర్ రేటింగ్ అయితే ఉంటుంది. ఎల్జీ విషయానికి వస్తే 5.20 అయితే ఉంటుంది. డైకిన్ విషయానికి వస్తే 5.20 అయితే ఉంటుంది. పానాసోనిక్ విషయానికి వస్తే 5.10 అయితే ఉంటుంది. ఓవరాల్గా ఐఎస్ఈఆర్ రేటింగ్ విషయానికి వస్తే ఎల్జీ కానీ డైకిన్ కానీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు ఎక్కువ ఐఎస్ఈఆర్ రేటింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే ఈ 5 ఎయిర్ కండిషనర్స్లో 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. సామ్సంగ్లో పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 749.48 యూనిట్స్ అయితే పర్ ఇయర్కి అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే వోల్టాస్ అనుకోండి 751.28 పర్ ఇయర్ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎల్జీ అనుకోండి 744.99 యూనిట్స్ పర్ ఇయర్కి అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. డైకిన్ అనుకోండి 785.6 పర్ ఇయర్కి అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. తర్వాత మనకు పానాసోనిక్ అనుకోండి 774.19 పర్ ఇయర్కి అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే మీకు ఈ ఎల్జీ అయితే కొంచెం తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఎల్జీ తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సెకండ్ సామ్సంగ్ అయితే తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎందుకంటే మీకు సో వీటిలో ఈ 5 ఎయిర్ కండిషనర్స్లో ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఉంటుంది. సో ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఉంటుంది. బట్ ఎల్జీలో అయితే డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఉంటుంది. డ్యూయల్ రోటరీ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉండడం వల్ల మీకు తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే మీకు ఎల్జీ అయితే విన్ అవుతుంది. నాయిస్ విషయానికి వస్తే మనం ఏసీ ఆన్ చేసామనుకోండి, సో అందులో బ్లోవర్ అయితే ఉంటుంది, అది రొటేట్ అవుతుంది కదా. నాయిస్ విషయానికి వస్తే సామ్సంగ్లో ఈ 46 డెసిబుల్స్ అయితే నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. అదే వోల్టాస్ 45 డెసిబుల్స్ ఉంటుంది. ఎల్జీలో 31 డెసిబుల్స్ అయితే ఉంటుంది. డైకిన్లో 32 డెసిబుల్స్ అయితే ఉంటుంది. అదే పానాసోనిక్లో 38 డెసిబుల్స్ అయితే ఉంటుంది. లో నాయిస్ జనరేట్ చేసే దాంట్లో అయితే మీకు ఎల్జీ అయితే విన్ అవుతుంది. సెకండ్ అయితే మనకు ఈ డైకిన్ అయితే ఉంటుంది. ఈ 5 ఎయిర్ కండిషనర్ ఉన్న కాపర్ కండెన్సర్ కాయిల్ అయితే ఉంటుంది. ఇది 5 ఎయిర్ కండిషనర్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. వీటి 5 ఎయిర్ కండిషనర్స్ ఉన్న R32 రిఫ్రిజరెంట్ గ్యాస్ అయితే ఉంటుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే
సామ్సంగ్ లో యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అయితే ఉంటుంది, ఆటో క్లీన్ ఫిల్టర్స్ అయితే ఉంటుంది. సో ఇట్లా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అదే మీకు వోల్టస్ లో కూడా మీకు యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అయితే ఉంటుంది. అదే మీకు ఎల్జీ విషయానికి వస్తే యాంటీ వైరస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, ఆటో క్లీన్ అయితే ఉంటుంది, ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ ఉంటుంది, రస్ట్ అండ్ కొరోజన్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది చూడండి. దాంతోపాటు మీకు డైకిన్ లో కూడా అంతే. సో డ్యూ క్లీన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఈ డ్యూ క్లీన్ టెక్నాలజీ ఉండడం వల్ల మీకు సో ఇండోర్ యూనిట్ లో మీకు ఇండోర్ లో అయితే కాయిల్ అయితే ఉంటుంది, వాటిని డస్ట్ మొత్తం ఆటోమేటిక్ గా క్లీన్ చేస్తుంది. ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు PM 2.5 ఫిల్టర్ అయితే ఉంటుంది. సో ఈ ఫిల్టర్ ఉండడం వల్ల మీకు గాలి కొద్దిగా మంచి గాలి తీస్తుంది. గాలిలో మీకు 2.5 మైక్రాన్ గల కణాలు అయితే ఉంటాయి, వాటిని కూడా రిమూవ్ చేసి సో చాలా మంచి గాలి అయితే ఇవ్వడం జరుగుతుంది. గాలిని అయితే బాగా ప్యూరిఫై చేస్తుంది చూడండి. దాంతోపాటు మీకు ఈ పానాసోనిక్ అనుకోండి, దీంట్లో కూడా మీకు ఆటో క్లీన్, ఈ క్రిస్టల్ క్లీన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇది కూడా ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది. వీటిలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా PM 0.1 సో ఫిల్టర్ అయితే ఉంటుంది. ఇది కూడా గాల్లో ఉన్న కొన్ని కణాలు అయితే సో రిమూవ్ చేస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే మీకు డైకిన్ ఓకే, ఎల్జీ కూడా ఓకే, ఈ రెండు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ అయితే మనకు పానాసోనిక్, సామ్సంగ్ ఓకే, సో చివరిగా మీకు వోల్టాస్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు ఎల్జీ కానీ ఈ డైకిన్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వారంటీ విషయానికి వస్తే సామ్సంగ్లో అయితే ఈ 1 year ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది, 10 years కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. వోల్టాస్లో కూడా అంతే, మీకు 1 year వారంటీ, 10 years కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. ఎల్జీలో అనుకోండి, ఎల్జీ కానీ డైకిన్లో కానీ పానాసోనిక్లో కానీ 1 year ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది, 5 years అయితే PCB వారంటీ అయితే ఉంటుంది, 10 years అయితే కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. ఓవరాల్గా వీటిలో సో వారంటీ విషయానికి వస్తే మీకు ఎల్జీ, డైకిన్, పానాసోనిక్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మీకు సామ్సంగ్ కూడా కొన్ని బ్రాండ్స్ అయితే PCB వారంటీ ఇస్తున్నాయంట, బట్ కానీ ఆన్లైన్లో చెక్ చేసాను ఇవ్వలేదు. ఒకవేళ ఆఫ్లైన్లో మీకు వారంటీ ఇస్తే ఆఫ్లైన్లో తీసుకోండి, ఈ PCB వారంటీ ఉంటే తీసుకోండి. వోల్టాస్ అయితే మీకు PCB వారంటీ అయితే లేదు. వారంటీ విషయానికి వస్తే మీకు ఎల్జీ, డైకిన్, పానాసోనిక్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ పానాసోనిక్లోకి అయితే వైఫై ఫీచర్ అయితే ఉంటుంది. ఈ ఎల్జీలో కానీ సామ్సంగ్లో కానీ డైకిన్లో కానీ వోల్టాస్లో కానీ వైఫై ఫీచర్ అయితే లేదు. ఈ పానాసోనిక్ దాంట్లో అయితే మీకు వైఫై ఫీచర్ అయితే ఉంది. దీంతో మీరు యాప్తోనే సో ఆ రిమోట్ లాగా వాడుకోవచ్చు. అంటే రిమోట్ లాగా మీరు అంటే టెంపరేచర్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, ఫ్యాన్ మోడ్ అని చెప్పి, డ్రై మోడ్ అని చెప్పేసి, ఆ కూలింగ్ మోడ్ అని చెప్పేసి, 6-in-1 కన్వర్టబుల్ అని చెప్పి, సో ఇట్లాంటివన్నీ మీరు మొబైల్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు. వీటి విషయానికి వస్తే మీకు పానాసోనిక్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ టాప్ 5 బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ యొక్క లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ వెళ్ళి వీటి మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.